హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఒక చిన్న మినీ వ్లాగ్ అండి. నేనైతే ఇంకా ఆఫీస్ నుండి వచ్చేసరికి లేట్ అయితే అయిపోయిందనమాట. ఇంకా ఇవాళ ఎందుకో నాన్ వెజ్ అయితే తినాలనిపించింది నాకైతే. ఇంకా అందుకే ఇవాళ ఇంకా ఆఫీస్ నుంచి కూడా రావడానికి లేట్ అయితే అయిపోయింది. వంట అయితే చేయలేదన్నమాట. ఇంకా సరేలే బయట అయితే తిందామనేసి ఇంకా అలాగే నాన్ వెజ్ తినాలి అనుకుంటున్నాం కదా. అందుకే ఇక్కడ మధురై బన్ పరోటా హోటల్ అయితే స్టార్ట్ అయిందనమాట. సో లాస్ట్ టైం ఆల్రెడీ మేమైతే ఇక్కడికి వచ్చాము, చాలా రష్గా ఉండింది. సో ఇది వచ్చేసి తమిళనాడు స్టైల్ అనమాట. సో పరోటాస్ చాలా ఫేమస్, పత్తు పరోటా చాలా వెరైటీస్ అయితే ఉంటాయి. సో అందుకే ఇంక ఇక్కడైతే తిందామనేసి మేమైతే వచ్చేసాం అనమాట. ఇవాళ రీసెంట్గా అయితే ఈ హోటల్ అయితే ఓపెన్ అయిందనమాట. సో లాస్ట్ టైం కూడా ఒకసారి అయితే వెళ్ళాము. సో అది ఆ రోజు ఏంటి అంటే చాలా రద్దీగా ఉన్నిందనమాట. సో ఇంకా వీడియో తీసే కూడా అవ్వలేదు, చాలా రష్ ఉన్నింది. వెయిట్ చేసేదానికే మాకు 20 to 25 minutes అయితే పట్టిందనమాట. చాలా రష్ అంటే చాలా రష్ ఉన్నింది. అందుకే లాస్ట్ టైం వీడియో అయితే తీయలేకపోయాను. అందుకే ఈసారి అయినా చూపిద్దామనేసి వీడియో అయితే తీసాను. ఇంకా ఆఫీస్ నుంచి డైరెక్ట్గా అయితే వచ్చేసాను అనమాట. ఇంకా మా వారైతే ఇక్కడ ఫుల్ వెజ్ అనమాట ఈసారి. ఎందుకంటే కార్తీక మాసం కదా, తనైతే తినట్లేదు, నేనైతే తింటున్నానండి. ఇంకా ఇక్కడైతే మనకి వెజ్ నాన్ వెజ్ రెండు అయితే ఉంటాయి. సో మనకి నాన్ వెజ్ కూడా చాలా బాగుంటాయి ఇక్కడ. సో ఇది వచ్చేసి నేను చెట్టినాడు కర్రీ అయితే తీసుకున్నాను, చెట్టినాడు చికెన్ కర్రీ, అలాగే కబాబ్ అనమాట. ఇక్కడ మనకి పరోటాస్లో కూడా చాలా వెరైటీస్ అయితే ఉంటాయి. బన్ పరోటా, అలాగే మనకి నూల్ పరోటా, అలాగే ఇంకా చాలా వెరైటీస్ అయితే ఉంటాయి. మేమైతే ఫస్ట్ అయితే బన్ పరోటా ఆర్డర్ చేసాము ఇంకందరికీ. ఇంకెందుకో పాప కూడా ఈసారి అయితే నాన్ వెజ్ అయితే తినలేదు. ఇంకా నేను మా వాడు అయితే చికెన్ అయితే తింటున్నాము. ఇంకా మా పాప అలాగే మా వారైతే వెజ్ అయితే తింటున్నారనమాట. కాబట్టి తనైతే దోశ అయితే ఆర్డర్ చేసుకుంది, దోశ విత్ చట్నీ అయితే తిన్నారు. ఇంకా మేము వచ్చేసి చెట్టినాడు చికెన్ కర్రీ, అలాగే కబాబు, ఇంకా పరోటా అనమాట. ఇక్కడ మనకి పత్తు పరోటా కూడా ఉంటుంది, చికెన్ పత్తు పరోటా చాలా బాగుంటుంది. లాస్ట్ టైం మేము ఇక్కడ వచ్చినప్పుడు లాస్ట్ టైం అయితే తిన్నాము. ఈసారి అయితే జస్ట్ మేము ఇలా పరోటా, గ్రేవీ అండ్ కబాబ్ అయితే తీసుకున్నాము. సో చాలా టేస్టీగా ఉంది. ఏంటో ఈసారి మా పాప అయితే ఎందుకు నాన్ వెజ్ అయితే తినలేదు. ఇంకా వాళ్ళిద్దరు అయితే వెజ్, మేమిద్దరం అయితే నాన్ వెజ్ అనమాట. మేము రావడానికి 9:30 అయితే అయిపోయింది. ఇంకా ఆఫీస్ నుంచి రాగానే లేట్ అయిపోయింది కాబట్టి ఇంకా లేట్గా అయితే వచ్చాము. ఇంకా అయినా కూడా అయితే ఎంత రష్ అయితే ఉందో అనమాట. సో పర్లేదండి, లాస్ట్ టైం కంటే ఈసారి అయితే కొంచెం తక్కువే ఉంది. అందుకే ఈజీగా అయితే మాకు తొందరగా అయితే దొరికింది. చాలా వెయిటింగ్ కూడా ఉంటుందన్నమాట ఇక్కడ సీట్స్ అయితే. సో అట్లీస్ట్ ఒక 15 to 20 minutes అయితే వెయిట్ చేయాలి. లాస్ట్ టైం అయితే అంత టైం అయితే వెయిట్ చేసాము. ఇంకా ఈసారి అయితే రాగానే మాకు ప్లేస్ అయితే దొరికిందనమాట ఈజీగా. ఇంకా ఇక్కడ చూసారా, ఇంకా మా బుడ్డమ్మ అయితే ఇక్కడ కూడా కూర్చొని ఫోన్ చూస్తూ మరి దోశ అయితే తింటుంది. ఇంకా మేమైతే ఇది వచ్చేసి మీకు నూల్ పరోటా ఇదే అండి. సో మామూలు బన్ పరోటా కంటే నూల్ పరోటా అయితే చాలా బాగుంది.